హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం 15 మినిట్స్ ఫేక్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని చూద్దాం. ఇది మనం స్కాల్పింగ్కి యూజ్ చేస్తాం. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత ఆ క్యాండిల్ హై ఎండ్లోని మార్క్ చేసుకుంటాం. మనం 1 మినిట్ టైం ఫ్రేమ్కి చేంజ్ అవుతాం. సో చేంజ్ అయ్యాక 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే క్యాండిల్స్ అనేవి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తాయో మళ్ళీ ప్రైస్ అనేది ఈ లెవెల్ లోపలికి వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం. సో మళ్ళీ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ లోపలికి వస్తుందో మనం ఈ క్యాండిల్ స్టిక్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. అండ్ అలానే ఆ క్యాండిల్ హై వచ్చేసి మనం స్టాప్ లాస్గా మార్క్ చేసుకుంటాం. అండ్ ఇందులో మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసి 1:2 లేదా 1:3 వరకు ప్లాన్ చేసుకుంటాం. లైక్ మినిమం 1:2 లేదా 1:3 వరకు మన రిస్క్ టు రివార్డ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇన్ కేస్ ప్రైస్ అనేది హై కాకుండా లోని బ్రేక్ చేసింది అనుకో, ఇలా 15 మినిట్స్ క్యాండిల్ లోని బ్రేక్ చేశాక మనం ఆ ప్రైస్ అనేది మళ్ళీ ఈ లెవెల్ పైకి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. సో ప్రైస్ మళ్ళీ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసి ఈ రేంజ్ లోపలికి వస్తుందో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీని ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ కూడా సేమ్ మన రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసి మినిమం 1:2 లేదా 1:3 వరకు ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు స్ట్రాటజీని మనం చార్ట్స్లో చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. సో మనం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై ఎండ్లోని మార్క్ చేసుకున్నాక మనం 1 మినిట్ టైం ఫ్రేమ్కి చేంజ్ అవుతాం. చూడండి, ఇందులో మనకి ఎక్కడ కూడా హై కానీ లో కానీ బ్రేక్ అవ్వలేదు. సో మనం ఇక్కడ ఎక్కడ కూడా సెటప్ అనేది తీసుకోం. నెక్స్ట్ డేకి వెళ్దాం. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై ఎండ్లోని మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్కి చేంజ్ అవుతాం. చూడండి, ఇక్కడ మనకి అరౌండ్ 9:36కి ఈ 15 మినిట్స్ క్యాండిల్ హై అనేది బ్రేక్ అయింది. సో మళ్ళీ క్యాండిల్ స్టిక్ ఎప్పుడైతే ఈ రేంజ్లోకి ఎంటర్ అవుతుందో మనం సెటప్ తీసుకుంటాం. చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ రేంజ్లోకి ఎంటర్ అయింది. సో క్యాండిల్ క్లోజ్లో మనం ఎంటర్ అవుతాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ హైని మార్క్ చేసుకుంటాం. అండ్ మన రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి మినిమం 1:2 లేదా 1:3 తీసుకుంటాం. ఇది 1:2 వచ్చింది, 1:3 అయితే రీచ్ అవ్వలేదు ఇక్కడ. సో ఇలాంటి టైంలో ఏంటంటే 1:2కి కొంత క్వాంటిటీస్ ఎగ్జిట్ అయిపోతాం. రిమైనింగ్ క్వాంటిటీస్ని 1:3 వరకు ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాం. స్టాక్ ప్రైస్ అనేది మళ్ళీ రివర్స్ అవుతుంటే 1:2 దగ్గర కంప్లీట్ క్వాంటిటీస్ని ఎగ్జిట్ అయిపోతాం. ఈ సెటప్లో మనం రోజుకి ఒక ట్రేడ్ మాత్రమే తీసుకుంటాం. అండ్ ఇందులో మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసి మినిమం 1:2 లేదా 1:3. ఈ సెటప్ని బ్యాక్ టెస్ట్ చేయడానికి ముందు పెన్ అండ్ పేపర్ తీసుకుని మీ క్యాపిటల్ అమౌంట్ని మార్క్ చేసుకోండి. అయితే 10,000 కానీ లేదా 50,000 కానీ లేదా 1 lakh కానీ. సో ఈ అమౌంట్ నోట్ చేసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్కి మీరు ఈ టోటల్ క్యాపిటల్ అమౌంట్లో ఎంత పర్సెంటేజ్ లూజ్ అవుతున్నారు, లేదా ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్స్ వస్తున్నాయి మార్క్ చేసుకోండి. అలాగే ఒక 100 ట్రేడ్స్ వరకు ఇది బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఆ 100 ట్రేడ్స్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది ఒక ఐడియా వస్తుంది. బ్యాక్ టెస్ట్ చేసిన వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.